సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని బీసీల సమస్యలపై జిల్లా కలెక్టర్కు బీసీ హక్కుల పోరాట సమితి తరపున వినతి పత్రం అందజేశారు. మదనపల్లె పేదలని బీసీల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని, బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేయాలి, బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మదనపల్లె నియోజకవర్గంలో పేదలని బీసీల కోసం ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని, జిల్లా కేంద్రమైన రాయచోటిలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోడెం రాజశేఖర్ యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పేదల సమస్యల పరిష్కారానికి బీసీ హక్కుల పోరాట సమితి ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ విగ్రహం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఏర్పాటు చేయాలని, అందుకోసం స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరటం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా డాక్టర్ బీసీల కోసం రాయచోట్లోని కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, కూడా నిరుపేద బీసీల కోసం మదనపల్లి నియోజకవర్గంలో ప్రత్యేక కాలనీ నిర్మించాలని వినతి పత్రం అందజేసినట్లు వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే అంబేద్కర్ రాజ్యాధికారం రావాలన్నారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం బీసీ హక్కుల పోరాట సమితి కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షుడు బోడెం రాజశేఖర్ అనేటువంటి నేను, మా సభ్యులు అందరూ కలిసి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ముఖ్య కారణం ఏంటంటే 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల బీసీల కోసం అహర్నిశాలు కృషి చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా సంక్షేమంలో మేము పనిచేస్తూ ఉన్నాము. అలాంటప్పుడు 10 సంవత్సరాలుగా మదనపల్లిలో ఒక బీసీ కాలనీ కావాలని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రాలను అధికారులకు ఇవ్వడం జరిగింది. ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ బీసీల గురించి, బీసీ సమస్యల గురించి పట్టించుకున్న పాపాన ఎవరు పోవడం లేదు. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలు కూడా పోయిన ఎలక్షన్లో మేము మద్దతు ఇచ్చాం. వారు కూడా బీసీల సమస్యలపైన ఎల్లవేళలా మేము స్పందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి అన్నమయ్య జిల్లా బైపాస్ కూడల నందు బీసీ రిజర్వేషన్ పితామహుడైనటువంటి బిందేశ్వర్ ప్రసాద్ స్టాచ్యూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో బీసీ సమస్యలపైన ఒక బీసీ ఆఫీసు స్థలం కేటాయించాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల వారిపైన, బీసీలపైన జరుగుతున్నటువంటి అన్యాయాల దృష్టిలో ఉంచుకొని ఈ రోజున బీసీలకు ఒక ప్రత్యేక చట్టం కావాలని చెప్పి ఒక డిమాండ్ను కూడా మేము ప్రభుత్వం ముందు తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే ఈనాడు వచ్చినటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మేము ముందే చెప్పాం, బీసీ సమస్య కృషితో మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న తర్వాత బీసీల సమస్యలపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ముందే చెప్పాలని చెప్పి కూడా మేము చెప్పాం. నామినేటెడ్ పదవులు కానీ, ఇప్పుడు డైరెక్టరేట్ పదవులు కానీ ఇప్పటిదాకా సపోర్ట్ ఇచ్చి మేము గెలిపించినటువంటి వాళ్లకు మాకే మీరు ఏ పదవి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని చెప్పి, ఇలాంటి జాప్యాలు ఇకపైన చేస్తే మేము డిమాండ్ చేసే కార్యక్రమాలు వేరుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.